ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. కాటారం మండల కేంద్రంలో దేవరాపల్లి, రేగులగూడెం గ్రామాల్లో వడ్ల కల్లాలను పరిశీలించి అనంతరం మాట్లాడిన బీజేపీ పార్టీ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గోమాసు శ్రీనివాస్. బీజేపీ నాయకులు చల్ల నారాయణరెడ్డి, గోమాసు శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో రైతులు అఘోరమైన పరిస్థితుల్లో వడ్ల కల్లాల్లో వడ్లు తడిచి మొలకలు వస్తున్నా పట్టించుకొని తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ నాయకులు, ముఖ్యమంత్రి ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్రంలో తడిచిన వడ్లను కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని బీజేపీ పార్టీ తరపున మేము హెచ్చరిస్తున్నామని అన్నారు. దీనంతటికీ రైతులు అవస్థల పాలు కావడానికి ముఖ్య కారకుడు మంథని నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి శ్రీధర్ బాబు అనే వ్యక్తి బైబిల్ మీద, ఖురాన్ మీద, భగవద్గీత మీద ప్రమాణం చేసి నేను మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా పేద ప్రజలకు సంక్షేమ పథకాలను అందిస్తామని ప్రజలను నట్టెట్ట ముంచారు. శ్రీధర్ బాబు, మీరు ప్రజలను మోసం చేస్తూ ఇప్పటికే 5 సార్లు గెలిచి 3 సార్లు మంత్రిగా పనిచేశారు. 3 సార్లు పనిచేసినా కానీ కనీసం మీ సొంత ఊరు ధన్వాడలో రోడ్లు, బిల్డింగులు, గుడిసెలు లేని గ్రామంగా మాత్రం తీర్చిదిద్దలేకపోయావని, ఆర్థికంగా రాజకీయంగా బలపడ్డారు. కానీ మీరు మంత్రి నియోజకవర్గ ప్రజలకు చేసిన పనులు ఏమిటి? అసలు మీరు దళిత సోదరులను అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్నారు, కానీ అభివృద్ధి మీద దృష్టి పెట్టి రాజకీయం చేయడం లేదన్నారు. బీజేపీ నాయకులు వెళ్లి రైతులను పరామర్శించితే మీరు చెప్పిన వాగ్దానాలు అమలు చేయాలని కోరితే మా బీజేపీ నాయకుల మీద మాటలతో దాడి చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సెంటర్కు చేరుకున్న తర్వాత పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాత ఇక్కడ కళ్ళకు కనబడుతున్నటువంటి నగ్న సత్యము 41 కేజీ ఒక బ్యాగు నింపడం జరుగుతుంది. అంటే ఖాళీ బ్యాగు వెయిట్ వచ్చి 100కి 100% 550 గ్రాములు, 600 కంటే ఎక్కువ ఉండదు. అంటే అందులో ఒక హాఫ్ కిలో అడ్లు, తర్వాత తరుగు పేరు మీద కిలో అడ్లు, ఆ తర్వాత మాయిశ్చరైజర్ పేరు మీద కొన్ని అడ్లు. అంటే ఒక్కొక్క ఐకేపీ సెంటర్లో ఒక్కొక్క రకంగా నడుస్తుంది. అంటే మా యొక్క పరిశీలనలో మాకు వచ్చింది ఏంటంటే, ఒక క్వింటల్ మీద దాదాపుగా 5 నుండి 6 కిలోల అడ్లని అధికంగా కటింగ్ జరుగుతున్నది. ఆ కటింగ్ జరుగుతున్నటువంటి ఏదైతే అధికంగా తీసుకున్నటువంటి ధాన్యం ఉన్నదో ఆ ధాన్యం అనేది ఇటు రైతులని మోసం చేస్తూ, రైతులని లాజ్ చేస్తూ దళారీల మాఫియా అనేది ఇందులో ఎంటర్ అయింది. అటు మిల్లర్ల మాఫియా కావచ్చు, ఇటు ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజా నాయకుడు, ప్రజా పరిపాలకుడు ఎవరైతే ఎమ్మెల్యే ఉంటాడో ఆ ఎమ్మెల్యే అనేటువంటి వ్యక్తి ప్రత్యేకమైనటువంటి ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేయలేనటువంటి సమయంలో ఇటువంటి దోపిడీ జరుగుతూ ఉంటుంది. అంటే ఈరోజు మనకు కళ్ళకు కట్టినట్టు కనబడుతున్నది. ఈ నుంచి ధనవాడ ఎన్ని కిలోమీటర్లు? 5 కిలోమీటర్లు కదా. 5 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి దుద్దిల్ల శ్రీధర్ బాబు అనేటువంటి వ్యక్తి 6 సార్లు ఓట్లు వేయించుకున్నాడు, 5 సార్లు గెలిచిండు. శ్రీధర్ బాబుని ఎందుకు అడుగుతున్నాము అంటే, మన ఓటుతో గెలిచిండు కదా. ప్రజల చేత ఓట్లు వేయించుకొని ప్రజాప్రతినిధిగా ఎన్నుకోబడ్డటువంటి ప్రతి ఎమ్మెల్యే జవాబుదారీగా పనిచేయాలి. శ్రీధర్ బాబు రాజ్యం కాదు ఇది ప్రజాస్వామిక రాజ్యం, ఇది ప్రజల రాజ్యం. ప్రజలేసినటువంటి ఓటుదారే గెలిచినటువంటి శ్రీధర్ బాబు అనేటైనా ఎన్నిసార్లు ఈ కళానికి వచ్చిండు? ఎందుకు కొనియలేదు? ఎందుకు లారీలు పంపడం లేదు? శ్రీధర్ బాబు అనేటైనా మనం ఓట్లు వేసినప్పుడు శ్రీధర్ బాబు అంటే రావాలి కదా, రాలేదు. కానీ ఇప్పుడు 15 రోజుల ఉంది రైతులు గోసపడుతున్నారు, రైతులు ఇబ్బంది పడుతున్నారు. అడ్ల మీద వర్షం పడుతున్నది, వర్షం వల్ల అడ్లు నాలుతున్నాయి, మళ్ళీ వాటిని పొరలిస్తున్నారు, మళ్ళీ వాటి మీద తాటిపత్రి కప్పుతున్నారు. ఇదంతా శ్రమశక్తే కదా.
ఈ శ్రీధర్ బాబు అంటే నాకు సోయి ఉండాలి కదా. సోయి ఉండి నేను ఇక్కడున్న దళితులు, బీసీలు, సబ్బండ జాతులు ఓట్లయితే నేను గెలిచినా, నేను ప్రజలకు నౌకర్, నేను బాధ్యత గల ప్రజాప్రతినిధిగా నేను ప్రజల సమస్యలు దూరం చేయాలని, ప్రజల అడ్లు కొనిపియడానికి అత్యంత తొందరగా ఊరు పక్కకున్న అడ్లని కొనుగోలు చేయించడానికి ఇంతవరకు ఎందుకు నిర్ణయం తీసుకోలేదని నేను అడుగుతున్నా. ఎందుకు అడుగుతున్నావు? నువ్వు ఎమ్మెల్యేవు వై, నువ్వు ఎమ్మెల్యేవు, నీకు ఓట్లు వేసినావు, నువ్వు మంత్రివి కదా, నీకు సోయి ఉండాలి కదా. ఇంకెన్నేళ్ళు? 5 సార్లు ఓటు గెలిచినావు, 6 సార్లు ఓట్లు వేసినాం. 30 ఏళ్ళ కింద ఉన్న పరిస్థితి ఇప్పుడు కనబడుతుంది. నీకు 30 ఏళ్ళ కింద నుంచి ఓట్లు అయితే ఏం మారింది? ఏమైనా ఇండస్ట్రీ వచ్చిందా? కార్పు నువ్వు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి ఏదైనా కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఈ కార్పొరేషన్కు హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ను తయారు చేసి నీ యొక్క ధనవాళ్ళ పెట్టించినావా? ఏమైనా గిరిజనుల వాడలు మారినాయా? మా పోరగాన్లు ఎవరైనా చదువుకొని ఐఏఎస్లో అయినలా, ఐపీఎస్లో అయినరా? నువ్వు ఏం చేసినావు అని అడుగుతున్నాం మేము. నువ్వేం చేసినావు? ఏం చేసినావు శ్రీధర్ బాబు? చెప్పాలి కదా. దళితులని చదివించడానికి నువ్వు ఇక్కడ ఏమన్నా ప్రత్యేకమైనటువంటి ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకొచ్చినావా? కాటారంలా. అంతేకాదు, కాటారం గ్రామానికి పోయినాం, ఆ గ్రామంలో రోడ్లే చక్కగా లేవు. ఏంది ఇంకెన్నేళ్ళు మోసమో? శ్రీధర్ బాబు గారిని నేను డైరెక్ట్ చెప్తున్నా, శ్రీధర్ బాబు అనే అటువంటి వ్యక్తి రాజరిక పరిపాలన నడువది. ఇది ప్రజాస్వామిక పరిపాలన. ఇది భారత రాజ్యాంగం పరిధిలో జరగాలి. రాజ్యాంగం పరిధిలో జరగట్లేదు. ప్రజల తరపున ప్రజాప్రతినిధిగా ఏ పార్టీ లీడర్ అయినా నువ్వు ప్రశ్నించినప్పుడు నువ్వు జవాబుదారీతనంగా నువ్వు పనిచేయాలి తప్ప నీకున్నటువంటి కొంతమంది దళితులతోని నువ్వు తిట్టించే ప్రయత్నం చేస్తే అది కుదరది. నేను భారతదేశంలోనే బాబాసాహెబ్ అంబేద్కర్ బిడ్డని. రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని మేము గుర్తించుతాము. ప్రజల పక్షాన కోట్లాడుతున్నాము, బాధపడుతున్నాము, సిగ్గుపడుతున్నాము. 5 సార్లు గెలిస్తే ఒక్క ఇండస్ట్రీకి తీసుకురాలేదా ఇక్కడికి? పోని ఇంకా పక్కపొంటుగా భూపాలపల్లిలో కోల్ మైన్స్ నడుస్తున్నాయి. అది మంత్రి నియోజకవర్గం కాదు, నీ నియోజకవర్గం.